తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే పాలనా నాయకులకు అలాగే ప్రభుత్వ అధికారులకు అలాగే ప్రజానికానికి అందరికీ భారత కమ్యూనిస్ట్ తరపున మరి మల్దకల్ మండల కార్యదర్శిగా ఎల్కూర్ కామ్రేడ్ రంగనగా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే రైతుల కోసము ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కాలువలు చేపట్టారు, తయారు చేయడంలో ఏర్పాటు చేయడంలో చేసినారు. కానీ ఈ మధ్యకాలంలో ఇలా కాలువలలో మట్టి వర్షాలు వచ్చినప్పుడు మట్టి కారి కాలువలోకి, అలాగే ఇలాంటి జమ్ము కానీ గడ్డి కానీ మొలిచి ఇలా చెట్లు మలిచి మొత్తం కాలువ పేరుకుపోయింది. ఇలా పేరుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే డ్యామ్ల నుంచి రిజర్వాయర్ల నుంచి నీళ్లు కిందకు వదిలినప్పుడు రైతుల అవసరాల కోసం, కుంటలను నింపడం కోసం, చెరువులను నింపడం కోసం, రిజర్వాయర్లను నింపడం కోసం ఇలా నీళ్ళను వదిలినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ అడ్డం ఉండడం వల్ల, ఈ కళ్ళ కంప జమ్ము గడ్డి అడ్డం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కాలువ ముందుకు నీళ్లు వెళ్ళక ఇలా పక్క పొలాలలోకి నీళ్లు పారుతున్నాయి. ఇలా పక్క పొలాలు నీళ్లు పారడం వల్ల అటు నీరు సరిగా రైతులకు అందకపోతుంది, అలాగే కాలువ పక్కన ఉన్న రైతులు చాలా నష్టపోతున్నారు. అంటే నీరు ముందుకు వెళ్ళక కాలువ పక్కన ఉన్న పొలాలకి నీళ్ళు పారినప్పుడు పంట ఎండిపోతుంది అతివృష్టి కారణం, ఇలాంటి కారణం వల్ల. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు, పాలనాధికారులు వెంటనే ఈ కాలువలను ఈ సమ్మర్, ఈ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత రేపు మార్చి నుంచి ఈ కాలువ పూడిగా తీయాలా, అలాగే చెట్లు ఉంటే కూడా కొట్టేయాలని మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము. మరి పూడిగా తీస్తే చాలా బాగుంటుంది. అలాగే మీ ప్రభుత్వమైనా చేపట్టండి, 100 రోజుల ఉపాధి హామీ పని పెట్టి ఆ పథకం ద్వారా పనిని పూర్తి చేయండి. లేదంటే ఒకవేళ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకపోతే కూడా ఈ కాలువ ఫస్ట్ ప్రభుత్వానికి హక్కు ఉంది, తర్వాత రెండో హక్కు ఈ కాలువ కొంతమంది రైతుల పొలాలలో పోయింటుంది, ఆ రైతులకు హక్కు ఉంటుంది. కనీసం ఆ రైతుల కన్నా అవకాశం ఇవ్వండి. అయ్యా మీ పొలం దగ్గర మీరు మట్టి తీసేసుకోండి, మీరు తీసుకుంటారా, లేకపోతే ఎవరికైనా మట్టి చాలా మందికి అవసరం ఉంది. ఇప్పుడు ఆ మట్టిని జేసీబీలతో తీసేసుకుంటే కూడా చాలా పని, అటు రైతుల అవసరాలు తీరుతాయి, మరి కాలువ పూడిగా తీసినట్టు ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి మేము మా చిన్ని సలహాలు ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలకులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రజానికానికి తెలియజేస్తున్నాము. మరి మా చిన్ని సలహాలను మన్నించి ఖచ్చితంగా వెంటనే రేపు ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చి నుండి ఈ కాలువ పూడికలు తీయాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.